హలో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో జొమాటో లిమిటెడ్ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జొమాటో స్టాక్లో ప్రజెంట్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి, సపోర్ట్ రెసిస్టెన్స్ ఏంటి, అదేవిధంగా టార్గెట్ ఏంటి అనే దాని గురించి నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ నేను మన ఛానల్లో ఈ జొమాటో లిమిటెడ్కి సంబంధించి లెవెల్స్ పోస్ట్ చేయడం జరిగింది. లాస్ట్ వీడియోలో మన ప్లేలిస్ట్లో ఉంటుంది. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు నేను మళ్ళీ ఎందుకు పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో అంటే, ఆల్రెడీ మన లెవెల్ని బ్రీచ్ అవ్వడం అయితే జరిగింది. సపోర్ట్ని అయితే బ్రేక్ చేసి ప్రైస్ అనేది కిందికి రావడం జరిగింది. కాబట్టి అగైన్ న్యూ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని కొత్త లెవెల్స్ ఏమున్నాయి, సో కొత్తగా సపోర్ట్ ఎక్కడ ఫామ్ అయిందనే దాని గురించి నేను ఇప్పుడు ఈ వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ స్టాక్ యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అనే దాని గురించి నేను మాట్లాడితే, ఆల్రెడీ మనకు తెలుసు స్టాక్ అనేది సో అప్ ట్రెండ్లో కంటిన్యూ అవుతుంది. వీక్లీ టైం ఫ్రేమ్లో ఈ చార్ట్ని అయితే అనాలిసిస్ చేస్తున్నాను. స్టాక్ అయితే బుల్లిష్ ట్రెండ్లో ఉంది అండ్ హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ఫామ్ చేస్తూ అయితే వెళ్తుంది, మనం గమనించవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి లెవెల్స్ని క్లియర్గా డైలీ టైం ఫ్రేమ్లో కూడా మనం ఒకసారి పెట్టి చూస్తే బాగా అర్థమవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, నేను డైలీ టైం ఫ్రేమ్లోకి కన్వర్ట్ చేస్తున్నాను లైక్ దిస్. చూడండి ఫ్రెండ్స్, హై, లో అండ్ హై, ఇది లో. సో ఇప్పుడు ఒక హైని మేక్ చేసే ప్రాసెస్లో అయితే మనకి స్టాక్ కనిపిస్తుంది. రీసెంట్ ప్రైస్ యాక్షన్ బట్టి మనకైతే ఈ విధంగానైతే కనిపిస్తుంది. నెక్స్ట్ టార్గెట్ ఏంటి అనే దాని గురించి మాట్లాడితే, రీసెంట్గా ఇక్కడ నుంచి ఒక న్యూ హైని క్రియేట్ చేసిన తర్వాత లిటిల్ బిట్ డౌన్ఫాల్ అయితే అవటం మనం గమనించవచ్చు. సో ఇక్కడ కన్సాలిడేషన్ అయితే అవుతుంది ఈ ఏరియా దగ్గర. అయితే 182 అయితే మేజర్ సపోర్ట్గా మనం చూడొచ్చు. ఇన్ కేస్ ప్రైస్ ఈ 199 కనుక బ్రేక్ చేసి రీటెస్ట్ చేస్తే ఫస్ట్ టార్గెట్గా మనం 213 అయితే చూడొచ్చు. ఇందులో 2 సినారియోస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ ప్రైస్ కనుక ఈ 199 లెవెల్ని కనుక టెస్ట్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చేసి ఇక్కడ రీటెస్ట్ అయితే మనం డెఫినెట్గా ఫస్ట్ టార్గెట్గా మనం 213 అయితే చూడొచ్చు. ఆ తర్వాత న్యూ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని న్యూ లెవెల్స్ అయితే పోస్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సినారియో 2 ఏంటంటే, రెసిస్టెంట్ దగ్గర రిజెక్ట్ అవ్వటం, 99 లెవెల్ని టెస్ట్ చేసి అగైన్ ఫాల్ అయ్యి 182ని కనుక క్రాస్ చేసి ఇక్కడ రీటెస్ట్ ఇస్తే ఇది సపోర్ట్ కదా. సో ప్రైస్ మరింత ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దెన్ అప్పుడు కూడా న్యూ లెవెల్స్ పోస్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇవి ప్రజెంట్ ప్రైస్ యాక్షన్ని, రీసెంట్ ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని ఫామ్ అయినటువంటి న్యూ లెవెల్స్ అవి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇఫ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.